దుబాయ్‌లో జాబ్ వీసా క్యాన్సిలేషన్ చేయాలి అంటే ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జనరల్‌గా మనకి జాబ్ వీసా ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది? అంటే మన ఎంప్లాయ్‌మెంట్ వీసా ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది? కంపెనీ మనల్ని టెర్మినేట్ చేసినప్పుడు గానీ, లేదా కంపెనీ మనం రిజైన్ చేసినప్పుడు గానీ, లేదా 2 ఇయర్స్ కాంట్రాక్ట్ ఏదైతే కంపెనీ ఉండి, కంపెనీ మళ్ళీ రెన్యువల్ చేయదలుచుకోలేదు అనుకుంటే, అప్పుడు ఇలాంటి ఈ 3 సందర్భాల్లో మోస్ట్‌లీ ఈ మన ఎంప్లాయ్‌మెంట్ ఆ కంపెనీతో ఉన్నది క్యాన్సిల్ అవుతుంది. సో, ఈ క్యాన్సిలేషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ కంపెనీ ఏం చేస్తదంటే, లేబర్ డిపార్ట్‌మెంట్‌కి అప్లై చేస్తదనమాట. మన వర్క్ పర్మిట్ క్యాన్సిలేషన్ కోసం. ఇది అప్లై చేసినప్పుడు ఒక లెటర్ వస్తది. ఆ లెటర్‌లో ఏమని మెన్షన్ చేసి ఉంటుందంటే, మనకి కంపెనీ నుంచి అన్ని డ్యూస్ మనకు అందినయి అని ఉంటుంది. మనం సైన్ చేసిన తర్వాత మాత్రమే కంపెనీ క్యాన్సిలేషన్‌కి ప్రొసీడ్ అవ్వగలదు. అంటిల్ మనం సైన్ చేసే వరకు కూడా వాళ్ళు క్యాన్సిలేషన్ చేయలేరు. కంపెనీ నుంచి మన వీసా. సో, కంపెనీ నుంచి మనకి రావాల్సిన ప్రతి బెనిఫిట్ ఫైనల్ సెటిల్‌మెంట్ అయ్యి, ఓకే. మన గ్రాట్యుటీ మనకొచ్చి అన్ని పేమెంట్స్ మనం రిసీవ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం సైన్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇయన్నీ తెలియక జస్ట్ సైన్ చేసేస్తారు. వీసా క్యాన్సిల్ అయిపోతుంది. వన్స్ అయిపోయిన తర్వాత మీరు కంపెనీకి నుంచి ఒక్క రూపాయి కూడా తెచ్చుకోలేరు. నెక్స్ట్ వన్స్ మనకి లేబర్ కార్డ్ క్యాన్సిలేషన్ అంటే ఈ వర్క్ పర్మిట్ క్యాన్సిల్ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఇమిగ్రేషన్‌కి అప్లై చేస్తారు. మన రెసిడెన్సీ వీసా క్యాన్సిల్ చేయడానికి. తర్వాత మన రెసిడెన్సీ వీసా క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ మన వైఫ్ గాని, పిల్లలు గాని ఎవరైనా మనం స్పాన్సర్ చేసి మన మీద డిపెండెంట్‌గా ఇక్కడ ఉండుంటే గనక ఫస్ట్ వాళ్ళ వీసాస్ క్యాన్సిల్ చేసిన తర్వాతే మన వీసా క్యాన్సిలేషన్‌కి అప్లై చేసుకోవాలి. లేదు నెక్స్ట్ మీకు ఇమ్మీడియేట్‌గా వేరే చోట జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. అక్కడ మీకు వీసా వస్తది అన్న ఉద్దేశంలో ఉంటే గనక అప్పుడేం చేయాలంటే కొంత అమౌంట్ డిపాజిట్ పెట్టి ఎవరైతే డిపెండెంట్స్ ఉన్నారో వాళ్ళ వీసాస్ హోల్డ్ చేసి మన వీసా క్యాన్సిలేషన్ చేసుకొని నెక్స్ట్ కంపెనీలో నెక్స్ట్ స్పాన్సర్‌తో మన రెసిడెన్సీ వీసా అయిన తర్వాత అప్పుడు మనం వెళ్ళి మార్చుకోవాలనమాట. ఇది దుబాయ్‌లో ఒక వీసా క్యాన్సిలేషన్ యొక్క ప్రొసీజర్ ఈ విధంగా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ గనక ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ.